ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్నమ్మ అపార్థం వల్ల రాముడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. కానీ ఈ నా మేనత్త అపార్థం వల్ల మా అమ్మ 20 ఏళ్లుగా బాధపడుతూనే ఉంది. ఇప్పటికీ చెయ్యని తప్పుని మా అమ్మ మీద రుద్దుతూ నన్ను నా చెల్లెల్ని కూడా ఈవిడ బాధ పెడుతూనే ఉంది. మా అమ్మ చెల్లి గుడికి వెళ్తే అక్కడ జరుగుతున్న వివాహ వేడుకలో ఆశీర్వదించమని అక్కడి వాళ్ళు అక్షింతలిస్తే వీళ్లతోన అక్షింతలు వేయించేది అని ఎంత విషం కక్కిందో తెలుసా ఈవిడ? అయినా నేనేం విషం కక్కలా, ఉన్న విషయాలే చెప్పుండా. అఖిల తాతయ్య, ఏది ఉన్న విషయం? నా తల్లి పైన ఎవడో వేసిన నిందని నిజమని నువ్వు నమ్మడమా? ఉన్న విషయం అదే అబద్ధాన్ని పదే 10 మంది కనబడ్డప్పుడల్లా చెప్పి చిత్రవద చేయడమేనా నీకు తెలిసిన విషయం? నువ్వు చేసిన చిత్రవద మా అమ్మకు చావే నయం అనిపించినప్పుడల్లా మా కోసం బ్రతికింది. కానీ నువ్వు అదే ఆక్రోశం, అదే విషయం నా చెల్లిపై చూపించడం వల్ల తను ఆత్మహత్య చేసుకుని చావబోయింది. వెంకీ, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును తాతయ్య, నా చెల్లి ప్రేమించింది ఈవిడ కొడుకుని, నా చెల్లి పెళ్లి చేసుకుంది ఈవిడ కొడుకుని. కానీ జనం ముందు ఈవిడేం మాట్లాడిందో తెలుసా తాతయ్య? ఈ శారదుందే ఈవిడ కట్టుకున్న భర్తనే కాటికి పంపించిన గొప్ప ఇల్లాలు. ఇంగ ఇదిగో ఇది ఈ శారద కూతురు. తాళ్ళుండదే కాని పక్కన భర్త మాత్రం ఉండడు. అసలు నా కొడుకు దీన్ని పెండ్లే చేసుకోలేదో, ఇది ఎవడెవడితో తిరిగి ఏమేం కథలు నడిపినాదో తెలీదు. ఈవిడ మాట్లాడిన ఒక్కో మాటకి నా చెల్లి ఒక్కో అడుగు చావు వైపు వేసింది. కాదు, నా చెల్లి చావాలనే అలా మాట్లాడింది ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి. అసలు నా చెల్లిని అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందత్తా? సరే, నా చెల్లిని నీ మేనకోడలిగా గుర్తించకపోయినా, నీ కోడలిగా ఒప్పుకోకపోయినా, ఒక సాటి ఆడదానిలా ఎందుకు గౌరవించలేకపోయావత్తా? నా చెల్లి మంచిదత్తా, చాలా చాలా మంచిది. ఇదిగో, నీ కూతురులా మందిని ముంచేది కాదు. నా చెల్లి నీ కొడుకుని నిజాయితీగా ప్రేమించిందత్తా. నా చెల్లి ప్రేమ సాక్షిగా నీ కొడుకుని పెళ్లి చేసుకుందత్తా. ఇదిగో, నీ కూతురులా నా పైన దొంగ ప్రేమ నటించినట్టు తను నటించలేదు. నా చెల్లి ప్రేమ సాక్షిగా నీ కొడుకుని పెళ్లి చేసుకుందత్తా, నీ ప్రిన్సెస్ లాగా. ఇదిగో, మరో ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేస్తూ అగ్ని సాక్షిని, వేద మంత్రాల్ని, 3 ముళ్ళని, 7 అడుగుల్ని, పంచభూతాల్ని అవహేళన చేయలేదు.
మేలి ముసుగు వేసుకుని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకున్నట్టు నీ కూతుర్లా నా చెల్లి చేయలేదత్తా. మేలి ముసుగు వేసుకుని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకుంది నీ కూతురు. నా చెల్లి అలా చేయలేదత్తా. ఒకవేళ నువ్వేమన్నా అనాల్సి వస్తే ఈ దొంగ నా పెళ్ళాన్ని అనాలి తప్పితే నా చెల్లిని కాదు. అయినా సరే నీ కూతుర్ని మా అమ్మ క్షమించింది, దీన్ని భార్యగా ఒప్పుకోమంది. కానీ అది నీకిష్టం లేదు. నా చెల్లి నుంచి నీ కొడుకుని దూరం చేసినట్టే నా నుండి దీన్ని దూరం చేసే ప్లాన్ వేశావు. ఇగో నువ్వేం మాట్లాడుతుండావు? నీ చెల్లి నుండి నా కొడుకుని నేను దూరం చేయడమేంది? నీళ్లు నమలకత్తా, నీ కొడుకు నీ అండర్లోనే ఉన్నాడని నాకు తెలుసు. అది నిజమని నీకు తెలుసు. నీ కూతురు ఎందుకు నన్ను పెళ్లి చేసుకుందో కూడా నాకు బాగా తెలుసు. నువ్వెందుకు తాతయ్య దగ్గర ఇల్లరికం డ్రామాకి బీజం వేశావో కూడా నాకు బాగా తెలుసత్తా. తెలుసు తెలుసు అని గొంతు చించుకుని అరవడం కాదు. ఒక్కటైనా చూపించు లేదా నిరూపించు. అమ్మ చాటు ఆనిముత్యమా, పక్కకొచ్చి ఎలా మెరుస్తుందో చూడు తాత. నిజం తెలుసుకున్నానే నా దొంగ భార్యామని. ఆ నిజాన్ని నిరూపించే పనిలోనే ఉన్నానే నా సతీమణి. అది నీకు త్వరలోనే అర్థమవుతుంది నా శిరోమణి. నా చెల్లికి నా బావని, అదే నీ అన్నని తీసుకొస్తానని మాటిచ్చాను. ఆ మాటని ఖచ్చితంగా నిలబెడతాను. ఆ దొంగలు మీరే అని ఇదే ప్లేస్లో దోషులుగా కూడా నిలబెడతా. అంతవరకు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే నా ఆలపాటి గీత. పదా నేను రాను. ఇదిగో రానని చెప్తోంది కదా, వదులు. నీకంతగా కావాల్సి వస్తే తమ్ముంటే ఇదిగో ఈ ఇంటికి ఇల్లరికంగా రా. దమ్ముంటే నాకు దమ్మే.